నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపణ నిడమర్రు మండలంలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ధర్మరాజు కడప జిల్లా చాపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉదయం 10 దాటినా విధులకు హాజరు కాని సిబ్బందిపై ఆగ్రహం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చిన ఆయనకి ఆలయ మర్యాదలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కెఎస్ రామారావులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆర్ఎస్ఎస్ చీఫ్ కు మంత్రితో పాటు ఆలయ అధికారులు వివరించారు. అనంతరం ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రాన్ని అందజేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని బొత్స ప్రశ్నించారు. వీటన్నిటి కారణంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ నాయకులు కలిసి వెళ్లి జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు మేము ఇచ్చిన రైతు భరోసాకి మేము 13,500 ఇస్తే ప్రభుత్వం వీళ్ళు 20,000 ఇస్తాం రైతు పెట్టుబడి ఆసరాగా ఇస్తామని చెప్పారు. ఆ పెట్టుబడికి ఇచ్చే సహాయం ఇప్పుడు వచ్చి ఎక్కడ కడుచూపు మేరలో కనపడమే సరికాదు కదా, పోనీ ఇప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లే. వెంటనే రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నీటి సంఘాల ఎన్నికలని పెట్టారు. ఎన్నికలంటే సహజంగా ప్రజాస్వామ్యంలోనూ ఎన్ని పార్టీలు ఉంటాయో లేదా ఎన్ని వర్గాలు ఉంటాయో, అదే రాజకీయ పార్టీ పరంగా అయితే రాజకీయ పార్టీలు, లేదు పార్టీ పరంగా కాకపోతే ఆ గ్రామంలో ఉన్న ఆయా సంఘాలు, ఆ తాలూకా గ్రూపులు, వాళ్ళ తాలూకా అనుచరులు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇవాళ ఎన్నికలు పెట్టారు. ఈ పెట్టిన నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఒకవేళ కానీ పోటీ కావాలంటే అనివార్యమైతే సీక్రెట్ బ్యాలెట్ జరగాలి.
పోటీ అనుమానం కాకపోతే యునానిమస్ అయితే ఇట్స్ ఓకే. కానీ దీనికి నిబంధనలు ఉన్నాయి. ఏంటి? ఎవరైతే ఎన్నికల్లో పోటీ వేసిన వ్యక్తి కానీ పోటీ చేసిన వ్యక్తికి వాళ్ళకి ఎన్ఓసి కావాలి. అంటే నీటి తిరువ కట్టి ఎక్కడ కూడా నేను బకాయి లేనని చెప్పని విఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. చాలా చోట్ల ఇచ్చి ఇది సర్టిఫికేట్ ఇవ్వట్లే. ఎక్కడ కడితే అక్కడే టీవీల్లో పత్రికలో చూస్తాం. నేను కూడా ఉదయం విశాఖపట్నం కలెక్టర్తో మాట్లాడాను, అనకాపల్లి కలెక్టర్తో మాట్లాడాను. ఇవ్వట్లేదు, ఇది అన్యాయం అని చెప్పి టీవీలో చూసాం. కడపలోను, కర్నూలులోను, అనంతపూర్లోను ఏ రకంగా జరుగుతున్నాయో అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు వెంద చేయడం? ఎన్నికలు పెట్టావు? నామినేట్ చేసుకోవచ్చు కదా. దేనికోసం ఎన్నికలు పెట్టింది? ఎన్నికలు పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టుకోవాలి, న్యాయబద్ధంగా పెట్టుకోవాలి. ఏదైతే ఎన్నికల్లో ఆ నామ్స్ పెడతామో ఆ నామ్స్ ఫాలో అయ్యేటట్లు చేయాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. అంతేగాని రాకుండా ఏకపక్షంగా లేదు పోలీసు ఇంటర్ఫీరెన్స్ అయ్యి పోలీసులు వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే నేను అరెస్ట్ చేస్తామని లేదా హౌస్ అరెస్ట్ చేస్తామని అడిగిన వాళ్ళని వచ్చి బెదిరిస్తూ పోలీసులతో ఇది ఎక్కడిది? నేను ఎక్కడ చూడలే. పోలీస్ ఇంటర్ఫీరెన్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఈ ఎన్నికల్లో రెవెన్యూ వాళ్ళు లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు పోలీస్ ఇంటర్ఫీరెన్స్ కి దేనికి వస్తుందో తెలియట్లేదు. ఈ రకమైన దౌర్జన్యాలు చేస్తారు. కాబట్టి పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. నీటి సంఘాల ఎన్నికలు. ఎందుకంటే ఇలాంటి అప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న నిష్పక్షపాతంగా జరగని ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థను ఇన్వాల్వ్ చేసి భయం పెడుతూ ఎవరిని కూడా భయభ్రాంతం చేస్తున్న ఈ నేపథ్యంలో ఏదైతే ఓటు వేయాలన్నా లేదా ఓటు నామినేషన్ వేయాలన్నా ఎన్ఓసి కావాలో ఆ ఎన్ఓసిని ఇవ్వకుండా నీటి విఆర్ఓ ద్వారా ఇవ్వనీకంట అడ్డు పెడుతున్న ఈ సందర్భంలో, ఎందుకంటే బహిష్కరిస్తే మంచిదనే ఉద్దేశంతో బహిష్కరిస్తున్నాం. ఓ పక్క రైతులకు మేలు జరగట్లేదు, ఓ పక్క వచ్చి నీటి సంఘాలను పెట్టి వీటికి ఈ రకంగా చేస్తారు. ఇది ప్రజాస్వామ్యం. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని, రైతాంగాన్ని, వీళ్ళందరినీ కూడా ఒకసారి పరిశీలన చేయమని చెప్పి, ఆలోచించమని చెప్పి, ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందని, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నెడమరు మండలంలోని బొవనపల్లి, సిద్దాపురం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు జనసేనలో చేరారు. ఈ మేరకు బొవనపల్లి గ్రామంలో శంకు రాంబాబు, తన్నేడి విజయ్ కుమార్ తో పాటుగా 85 మంది, అదేవిధంగా సిద్దాపురం గ్రామంలో 35 మంది ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మనస్ఫూర్తిగా ఉండొచ్చు. ఎందుకంటే తెలియకుండా కూడా అందరూ కూడా నాకు గతంలో ఓట్లు వేసి అందరూ కూడా మంచి మెజారిటీలో మీ ఊరి నుంచి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపడం జరిగింది. మీ అందరికీ కూడా మీ గ్రామాలు ఉంటే, అదేవిధంగా మీ అందరూ కూడా కలిసి మీ గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించి అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 6 నెలల్లోనే చూస్తూ జరుగుతుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా మనం ఎంత దారుణంగా ఉన్నామో మీరందరికీ ఆక్వా రైతులు ఆ రోజు చేపల రేట్లు ఎలా ఉన్నాయి, రేలు రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే తగ్గుతున్నాయి. చేపల రేట్లు పెరిగిన అన్ని అంటే ఒక ఆలోచనలో ఒక పద్ధతి ప్రకారం ఏ ప్రభుత్వం నడిస్తే అందరూ రైతులు కూడా బాగుండేటట్టు ఉంటుంది తప్ప ఒక అసమర్థులు పరిపాలన చేస్తే ఆలోచన వ్యక్తి చేస్తే ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళాలో మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని మళ్ళీ గాయం పెట్టే విధంగా ఈ ప్రభుత్వంలో కార్యాచరణ ఉంది. ఎందుకంటే ఇంకా సమగ్రంగా క్షేత్ర స్థాయిలో ప్రతి దాన్ని కూడా పరిశీలించి మనకి అనుగుణంగా అంటే రైతులందరూ కూడా అభివృద్ధి చెందేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారస్తుని కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ తయారు చేసే విధంగా కానీ, అలాగే మనకి మన రాష్ట్రంలో నైపుణ్య గణన కూడా జరుగుతుంది. ఎవరికి దేంట్లో స్కిల్ ఉంటే దాంట్లో వాళ్ళని అభివృద్ధి చెందేటట్టుగా, వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేటట్టుగా చాలా ఆలోచనతో ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ ఉందో అది కూడా ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఉన్న ఇండస్ట్రియల్ పాలసీలు ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి కూడా
అనేక రంగాల్లో ప్రోత్సహిస్తాం. అక్కడ గత ప్రభుత్వం వీటిలన్నింటినీ కూడా వీడింది. వాటినన్నింటినీ కూడా మనం రాష్ట్రాన్ని మన దేశంలో ప్రథమ స్థానంలో తీసుకెళ్లిన విధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకరి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరులెత్తిస్తూ మన అందరం కూడా కలిసి కట్టిగా ఏదైతే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే మన మండలంలో అభివృద్ధి చేసుకుంటూ. కడప జిల్లా చాపాడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 4 ఉద్యోగులపై జిల్లా కలెక్టర్కు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 దాటిన ఆసుపత్రిలో డాక్టర్లు విధులకు హాజరు కాలేదని ఎమ్మెల్యే చెప్పారు. అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించిన ఆయన డాక్టర్లు 9 గంటలకు హాజరు కావాల్సి ఉండగా 10 గంటలైనా ఆసుపత్రికి ఎందుకు రాలేదని సిబ్బందిని ప్రశ్నించారు. విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. హలో, నమస్కారం సార్. ఇప్పుడు మామూలు డాక్టర్ ఎన్ని గంటలు రావాలి సార్ మన హాస్పిటల్కు? ఇప్పుడు మెయిన్ డాక్టర్లే ఆసుపత్రి రాకుంటే ఇంకా పేషెంట్లు ఎవరు చూస్తారు? చేపాడులో ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చిన ఆసుపత్రికి వస్తే ఇక్కడ డాక్టర్సే లేరు సార్. డాక్టర్స్ ఓన్లీ ఒకే ఒక డాక్టర్ ఎందుకు ఓబ్లేస్ ఒక్కడున్నాడు. ఈయన లేరు అసలు లేరు అసలు ఫీల్డ్. మీరు ఎట్లా వాళ్ళకి కవర్ చేస్తే ఎట్లా డిఎంహెచ్ గారు కాదు, మీరు ఊరికే కవర్ చేసి మాట్లాడడం చేయకూడదు అసలు. మరి వాళ్ళు అసలు డ్యూటీ సరి రాకుండా ఉంటే వాళ్ళకు మీరు సోకాషోట్ ఇష్యూ చేయాలా? అది 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 వదిలేసి వాళ్ళు సైడ్ ఫీల్డ్ పోయినా చెప్తే ఎట్లా మీరు? ఇప్పుడు రాజశేఖర్ రాలా, శ్రీవాణి వీళ్ళు మెడికల్ ఆఫీసర్ ఇద్దరు రాలే అసలు. ఇంకా ఇప్పుడు దారిలో ఉన్నారంట, వస్తారంట, ఇంకా దారిలో ఉన్నారంట. 9:30 10 o'clock అయింది. ఇమీడియట్ గా దీని మీద 40 రాలని క్వశ్చన్ మార్క్ పెట్టినా దీనికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. సాయంత్రం మాత్రం 4 o'clock అయితే 4 గంటల 1 నిమిషానికి కూడా ఉన్నారు, 4 గంటలకి వెళ్ళిపోతారు. ఇది ఇమీడియట్ చూడండి. మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. డాక్టర్కి ఇమీడియట్ ఏం యాక్షన్ తీసుకొని నాకు ఆన్సర్ చెప్పండి. అది కాదు, నేను ఆయన చెప్పను. ఈ అటెండెన్స్ ప్రకారం ఇక్కడ వచ్చిందా రాలేదా నాకు దీని ఆన్సర్ చెప్పండి. 9:50 ఓకే, అది ఓకే. నేను అందుకే కాదు 9 గంటలకు 9:15 ఎగ్జామ్స్ ఉంటాయి. 9:30కు వచ్చి సరిపోతే వచ్చిన ఇంత నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా? పేషెంట్ ఇంపార్టెంట్ కదా. ఇమీడియట్ గా కలెక్టర్ కూడా రిపోర్ట్ పెట్టేస్తా. ఎందుకు రాలేదేం కదా నోట్ చేసుకో. కలెక్టర్ రిపోర్ట్ పెట్టి కలెక్టర్ దగ్గర టైం పెట్టి ఎందుకు రాలేదు. జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్తో డైరెక్టర్ సుకుమార్, హీరో విజయ్ దేవరకొండ భేటీ అయ్యారు. పుష్ప 2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసుకు సంబంధించిన విషయాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆనంద్ దేవరకొండతో పాటు పలువురు సెలబ్రిటీలు బన్నీని కలిశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.